శ్రీరామనవమి వేడుకలను ఆదిలాబాద్ మండలం రామయ్య గ్రామంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. గ్రామంలో నూతనంగా నిర్మించిన కోదండ రామాలయంలో సీతారాముల కళ్యాణం అత్యంత వైభవపేతంగా చేపట్టారు. వేద పండితులు నరేష్ స్వామి మంత్రోచ్చారణ నడుమ కళ్యాణాన్ని శాస్త్రోత్సంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దీంతో గ్రామంలో పండగ వాతావరణం సంతరించుకుంది. అనంతరం మహా అన్నదానాన్ని ఏర్పాటు చేశారు. అటు గ్రామంలో నూతనంగా కోదండ రామాలయం నిర్మించుకోవడం సంతోషంగా ఉందని, ఆలయ నిర్మాణంలో ఎన్ని అడ్డంకులు ఏర్పడినా శ్రీరాముడి కృపతో ఆలయ నిర్మాణం పూర్తయిందని పలువురు గ్రామ పెద్దలు పేర్కొన్నారు. తొలిసారిగా సీతారాముల కళ్యాణం చేపట్టడంతో గ్రామస్తులంతా ఒక్కచోటుకి చేరి కళ్యాణాన్ని కనులారా తిరికించారు. ముహూర్త సమయం జగర పిల్లమే ప్రధానం కాబట్టి అందరూ దండం పెట్టుకోండి. ఓం బలో వరాయ మల్లో నిదానాం భక్తిదీపిత బలప్రాప్తిలో పదహ వందే భద్రామి విభగే వందే భజనాం జగో శ్రీరామచంద్ర రామముకుంద పరమానంద హరి గోవింద శ్రీరామచంద్ర జై శ్రీరామ్. ఆపదామపకర్తారం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భుజో భుజో నమామ్యహం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. విశేషంగా ఈరోజు శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని మన రామయ్య గ్రామంలో నిత్య నూతనంగా నిర్మించినటువంటి రామాలయంలో ప్రథమంగా ఈరోజు రామనవమి పురస్కరించుకొని వైభవపేతంగా కళ్యాణ ఘట్టాన్ని మనం నిర్వహించుకోవడం జరిగింది. లోక కళ్యాణార్థం అట్లాగే గ్రామం సుభిక్షంగా ఉండాలి, అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని సాక్షాత్ ఈరోజు కళ్యాణాన్ని నిర్వహించడం జరిగింది. కళ్యాణంలో భాగంగా మొట్టమొదటి ఈరోజు విశ్వక్సేన ఆరాధన, తర్వాత నవగ్రహ అష్టదిక్పాలక అట్లాగే క్షేత్రపాలక దేవతల ఆరాధనము, అట్లాగే సీతారామచంద్ర స్వామివారికి విశేషమైనటువంటి మంగళ స్నానము, ఉత్సవ విగ్రహాల ఊరేగింపుతో ప్రారంభించుకొని ఈ విశేషమైనటువంటి కళ్యాణ ఘట్టాన్ని మనం అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరిగింది. ఈ కళ్యాణము విశేషమైనటువంటి ఈ గ్రామంతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలందరూ కూడా పెద్ద మొత్తంలో భక్తులు వేంచేసి ఉన్నారు. వాళ్ళందరికీ కూడా అట్లాగే గ్రామంలో ఉన్నటువంటి సమస్త జనులందరికీ కూడా మహదాశీర్వచనం. లక్ష్మీ జై బోలో శ్రీరామ్. జై శ్రీరామ్. ఇటువంటి భక్తులకు మా రామాయి గ్రామ ప్రజల తరపున అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మా గ్రామం పేరు రామాయి.
అయితే రాముని ఊరి పేరుగా పెట్టుకున్న రామాయి గ్రామంలో ఆలయం లేకుండే ఆలయం కట్టాలన్న సంకల్పంతో ఒక సంవత్సరం నుండి గ్రామస్తులందరం కష్టపడి ఈ ఆలయం నిర్మించినాము. ఈ రోజైతే ఇది కలన నిజామా అన్న భావన కలుగుతున్న నాకు నమ్మలేకపోతున్నాను. ఎందుకంటే అది అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ అతి తక్కువ కాలంలో మా ఆలయాన్ని నిర్మించాము. మాకు ఎన్నో నిధుల కొరత ఉన్నా కూడా ఆ యొక్క రాముని హనుమంతుని దయ వల్ల మాకు నిధుల కొరత కూడా లేకుండే మాకు సకాలంలో మాకు డబ్బులు వచ్చినాయి. ఆలయ నిర్మాణ పనులు దిగ్విజయంగా జరిగినాయి. మేము నమ్మలేకుంటున్నాము. ఇక నాకు మాటలు రావడం లేదు. ఇది ఎందుకంటే ఇది హఠాత్ పరిణామం. అసలు ఇది అసలు ఏం జరిగింది ఇక్కడ అన్నది నాకే అర్థం అయితే లేదు. ఎందుకంటే ఇక్కడ ఒక సంవత్సరం నుంచి దగ్గరుండి ఆలయ నిర్మాణ పనులు నేను జరిపిన కాబట్టి డబ్బులు లేకున్నా కూడా మాకు సకాలంలో డబ్బులు వచ్చినాయి. ఇలా మా రామాయి గ్రామం 50 లక్షల టర్నోవర్ జరిగింది ఇక్కడ ఆలయంలో. ఇలా 30 లక్షల పైచలకు ఆలయ నిర్మాణకు జరిగినాయి. ఇలా 11-12 లక్షల ఇక్కడ విగ్రహ ప్రతిష్టాపనకు జరిగినాయి. ఏది ఏమైనా నేనైతే నమ్ముతున్నా రాముడు ఉన్నాడు. ఎందుకంటే ఈ జరిగిన సంఘటనలు చూస్తే అసలు మీరు నమ్మలు. కానీ ఇక నాకు ఇంతకన్నా ఎక్కువ మాట్లాడాల్సలేదు. జై శ్రీరామ్. ఈరోజు చాలా ఆనందమైన రోజు. రామాయి గ్రామంలో కొన్ని రోజుల క్రితమే ఇక్కడ మేము రామ మందిర నిర్మాణంలో ప్రతి ఒక్కరు కూడా రామాయి గ్రామస్తులలో అందరూ కూడా ఎంతో కృషితో ఈ ఆలయాన్ని నిర్మించుకోవడం జరిగింది. ఈ ఆలయ నిర్మాణంలో ప్రతి ఒక్కరి పాత్ర ఉంది. వాళ్ళందరికీ కూడా రామాయి గ్రామం తరపు నుంచి ధన్యవాదాలు. ఎందుకంటే చిన్న గ్రామము, ఎంతో కమ్యూనిటీ కోసం అందరూ ఐకమత్యంతో ప్రతిరోజు కూడా ఒక ఆలయం అంటేనే ఒక యూనిటీ, ఆ యూనిటీని మేము తీసుకురావాలన్న సంకల్పంతో ఈరోజు మేము ఆలయ నిర్మాణంలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా పాలు పంచుకోవడం జరిగింది. అది ఎన్నో సంవత్సరాల కళ. అది ప్రతి ఒక్కళ్ళు కూడా కలగన్నటువంటి కళ నిజం చేసుకున్నటువంటి ప్రతి పౌరునికి కూడా ధన్యవాదాలు. ఈరోజు మేము కళ్యాణోత్సవం జరుపుకుంటున్నటువంటి సందర్భంగా వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి భక్తులకు అలాగే రామాయి గ్రామ ప్రజలందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. ఎల్లవేళలా ఆ శ్రీరాముని యొక్క ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలన్న ఆశయం మాకుంది. కాబట్టి ఆ శ్రీరాముని యొక్క కరుణ ఎప్పుడు ఉంటుందని నేను నమ్ముతున్నాను. అలాగే ఇక ముందు కూడా రామాయిలో రామ నిర్మాణం ఆలయం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏ భేదభావ లేకుండా ప్రతి ఒక్క కుటుంబంలో నుంచి కూడా ఒకే కుటుంబం అన్న భావనతో ప్రతి ఒక్కరూ ఇక నుంచి కలిసిమెలిసి ఉండి వారి యొక్క పాత్రని ఈ రామ మందిర నిర్మాణంలో ఎలా అయితే జరుపుకున్నారో ఇక ముందు కూడా అందరూ జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను. అలాగే మనం అనుకుంటున్నటువంటి ఈ కళ చాలా తక్కువ సమయంలో ఆసన్నమైంది. ఇంకా ఎన్నో విజయాల్ని మనం అధిగమించాలని ఆ శ్రీరాముని కోరుతున్నాను. జై శ్రీరామ్.